ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ దినము మాది నాయన, రేపటి దినం మాది కాదు నాయన. ఈ దినములో మీ గురించినటువంటి మాటలు, మా బ్రతుకుకు అవసరమైనటువంటి మాటలు, పరలోకానికి చేర్చేటటువంటి మాటలు మేము వినటానికి సిద్ధమవుతున్నాము తండ్రి. కేవలం వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మా బ్రతుకులను సరిదిద్దుకునే మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. కేవలం నాయన బిడ్డలు వచ్చి విని వెళ్ళిపోకుండా తండ్రి, బ్రతుకులను కుటుంబాలని ఇంకెక్కువగా ఇలాంటి సదస్సుల ద్వారా కట్టుకోవటానికి కృపద ఇచ్చామని మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. వింటున్నటువంటి బిడ్డలందరూ హృదయానుసారంగా మీ మాటలు విని మీకు దగ్గరై మీ రెక్కల కిందకు వచ్చేటటువంటి మహాభాగ్యాన్ని అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ మాసంలో మనము దేవుని యొక్క మనసు ఏంటి అన్నది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని మనసు మనిషికి అర్థమైందంటారా? జాగ్రత్తగా వినాలి ప్రేమైన దేవుని వారలారా. దేవుడి గురించి తెలుసుకోవటం వేరు, అర్థం చేసుకోవటం వేరు. జాగ్రత్తగా మరలా, దేవుడి గురించి తెలుసుకోవటం వేరు, అర్థం చేసుకోవటం వేరు. దేవుణ్ణి వినటం అందరూ వింటారు దేవుని మాటలు, కానీ అర్థం చేసుకోవటం మాత్రం కొందరికే అర్థమవుతుంది. భర్త గురించి తెలుసుకోవటం వేరు, అదే భర్త గురించి అర్థం చేసుకోవటం వేరు. వివాహానికి ముందు తెలుసుకోవటం అంటారు, వివాహం అయిన తర్వాత అర్థం చేసుకోవటం అంటారు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, దేవుడు మనిషికి అర్థమయ్యాడా అని అంటే అందరూ దేవుణ్ణి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అర్థం చేసుకోవటానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపించట్లేదు. అందుకే దేవుడు మనిషిని ఎందుకు చేశాడు, అసలు మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చనిపోయిన తర్వాత అనేది తెలుసుకుని అర్థం చేసుకోవాలన్నటువంటి మనసు ఎవరికి రావట్లేదు. ఈరోజు మనిషి దేవుని అవసరాలు తీర్చేవాడు అనుకున్నాడే తప్ప దేవుడి గురించి, దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని నుంచి ఏం పొందుకుందాం, దేవుని నుంచి ఏమి సంపాదించుకుందామని చూస్తున్నారు తప్ప ఆ దేవుడికి కూడా ఒక మనసు ఉంటుందని, ఆ మనసులో కూడా ఒక వేదన ఉంటుందని, ఆ వేదనను ఎవరి వల్ల కలుగుతుంది ఈ వేదనని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్నట్టుగా ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి ప్రియమైన దేవుని వారలారా. అదృష్టం అనేది ఒకసారి తలుపు తడుతుంది, కానీ మనకి దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రతి మాసము హృదయం అనే తలుపు వాక్యం ద్వారా తడుతూనే ఉన్నాడు. వినియోగించుకుంటే అదృష్టవంతులు, వినియోగించుకోకపోతే మనంత దురదృష్టం ఇంకొకరు లేరు ప్రియమైన దేవుని వారలారా. బ్రతుకున్నంత వరకు దేవుడు వాక్యంతో మాట్లాడతాడు, చనిపోయిన తర్వాత దేవుడికి నీకు సంబంధాలు తెగిపోతాయి. కనుక దేవుడిచ్చినటువంటి యొక్క ఆయుష్కాలాన్ని మనం గుర్తెరిగి, ఇప్పటి వరకు ఏదో అయిపోయింది దేవుణ్ణి తెలుసుకోవటం వేరు, దేవుణ్ణి అర్థం చేసుకోవటం వేరు. ఈ రాత్రి మనము ఇప్పటి వరకు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం మనం కొద్దిగా చేద్దాం. మేము బైబిల్ విప్పి బైబిల్లో అలాగూ ఉన్నదో లేదో అని జాగ్రత్తగా పరిశీలిద్దాం, దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తున్నటువంటి పౌలు గారు రోమీలకి ఉత్తరం రాస్తున్నాడు, రోమా సంఘానికి, రోమ పట్టణానికి. రోమీలకి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. రోమీలకి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పౌలు గారు అంటున్నాడు, ప్రభువు మనసు ఎరిగినటువంటి వాడెవడు? ఏమన్నా పదం మీరు బాగా గమనించాలి. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు అంటే ప్రభువుని అందరికి తెలుసు, ప్రభువు తెలుసు, కానీ
ప్రభువు తెలుసుకోవటం పెద్ద విషయం కాదు, కానీ ప్రభు గురించి ప్రపంచానికి తెలుసు. కానీ అదే ప్రభు మనసు తెలిసినటువంటి వాడు ఎవడు అంటున్నాడు. బాగా గమనించాలి మీరు. ఏమంటున్నాడంటే ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు అంటే ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడని ప్రశ్న వేసి మరి సమాజానికి తెలియచేస్తున్నాడంటే, అంటే ప్రభు మనసు ఎవరికి తెలియట్లేదా? ప్రభు తెలుసు, కానీ బైబిల్ అంటుంది ప్రభు తెలిసినంత మాత్రం ఉపయోగం లేదు. అనిల్ కూడా ప్రభు తెలుసు, ప్రభు పేరు తెలుసు, దేవుడు అన్న పదం తెలుసు, ప్రభువు తెలుసు. కానీ ప్రభువు తెలుసుకున్నంత మాత్రం ఉపయోగం లేదు. కానీ ప్రభు మనస్సు ఎరగాలి అని బైబిల్ ఎంత చక్కగా చెప్తుందో గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, నా పేరు తెలుసుకున్నారు కానీ నా మనసు తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు అన్నటువంటి భావం కనిపిస్తుంది. మీరు గమనించలేదు ఆ మాటలో ఉన్నటువంటి అర్థం? నా పేరు తెలుసుకుంది ప్రపంచం, కానీ నా మనసు తెలుసుకున్న వారు ఎవరు లేరు అని గమనిస్తోంది. అర్థమవుతుంది మనకి గమనిస్తే. బాగా గమనించగలిగితే ఒక భర్త భార్య గురించి ఏమండి వివాహం అయిన తర్వాత తెలుసుకుంటున్నారు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వివాహానికి ముందు ఎవరు తెలుసుకోవటమే కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. ఇది తెలుసుకోవటానికి అర్థం చేసుకోవటానికి తేడా. కనుక ప్రియమైన దేవుని వారలారా, ప్రభు మనసు ఆనాడైనా ఈనాడైనా ఎవరూ తెలుసుకోవట్లేదు. ఆయన మనసు ఏంటి, ఆయన ఇష్టం ఏంటి, ఆయన ఇష్టాయిష్టాలేంటి, ఆయన అయిష్టాలేంటి, అసలు ఈ ప్రపంచం గురించి ఏమనుకుంటున్నాడు, ఈ మానవాళి గురించి ఏమనుకుంటున్నాడు అని దేవుని మనస్సు, ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు అంటే ఎవరు లేరు ప్రియమైన దేవుని వారు. ఆలోచిద్దాం. ప్రారంభంలో ఇశ్రాయేలు గురించి ఒక చక్కటి మాట రాయబడినది. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా చదువుకుందాం. మరియు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, మరియు వారు దేవుని నెరిగియు, వారంటే ఎవరు అనుకున్నారు? ఇశ్రాయేలు గురించి చెప్పబడినటువంటి మాట. వారంట దేవుని నెరిగియు, ఇశ్రాయేలుకి దేవుని ఎరుగట, తెలుసుకున్నారు. ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అసలు ఆ మాట చూసారండి, ఆయనను దేవునిగా మహిమపరచలేరంట. ఇశ్రాయేలు గురించి రాస్తున్నాడు ఇటువంటి సంగతులు. ఏమండి, ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ఆయన మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవరు అంటున్నాడండి. ఆనాటి ఇశ్రాయేలు కూడా తెలియట్లేదంట. దేవుణ్ణి ఎరిగియు దేవునిగా మహిమపరచలేదంట. చూడండి, తెలిస్తే కదా మహిమపరచడానికి, తెలిస్తే కదా. ఏమండి, ఇశ్రాయేలీయుల గురించి మరో మాట రాయబడింది. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము, అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 33వ వచనం. 7వ అధ్యాయము బాగా గమనించాలి. ఇశ్రాయేలీయులకి దేవుడు తెలుసు, కానీ మనసు తెలియలేదంట. 7వ అధ్యాయము 33, 34 వచనాలు కూడా చదువుకుందాం. అందుకు ప్రభువు మీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఎంత గొప్ప మాట అండి. 430 సంవత్సరాల కటిక బానిసత్వం అనుభవిస్తుంటే వెట్టి చాకరి పనులు చేస్తున్నటువంటి ఇశ్రాయేలీయులు, వాళ్ళ యొక్క మొర పరలోకానికి వెళ్ళిపోయింది. వారిని విడిపించటానికి వాళ్ళ దురవస్థను నేను నిదానించి చూశాడంటండి. ఇశ్రాయేలు యొక్క దురవస్థనంట నిదానించి దగ్గరగా చూశాడంట. అయ్యో, నా పిల్లలు ఇలా అయిపోయారేంటని చూసినటువంటి దేవుడు వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుదునని అతనితో చెప్పాను. మోషేతో చెప్తున్నాడండి, మోషే గారితో. పాలస్తీనా నుంచి కనానుకు నడిపించటానికి, ఐగుప్తు నుంచి కనానుకు నడిపించటానికి ఇదిగో మోషే అనేటటువంటి కారణ జన్మును పుట్టించి 430 సంవత్సరాల కటిక బానిసత్వాన్ని అనుభవిస్తుంటే వాళ్ళ యొక్క దురవస్థగతను నేను నిదానించి చూసి ఈ లోకానికి దిగి వచ్చేనే నేను. ఏమండి, దిగి వచ్చినటువంటి దేవుడు ఆయన యొక్క ప్రేమను ఎవరు అర్థం చేసుకున్నారండి? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వాళ్ళ కోసం ఐగుప్తులను జలప్రలయం చేయించి నీళ్ళల్లో ఏమండి నీళ్ళని గోడలుగా మారే ఈ అద్భుత కార్యాలు చూసినా కూడా ఏమండి మనుషులు ఎవరు అర్థం చేసుకున్నారండి? ఆనాడు ఇశ్రాయేల్ అయినా ఈనాడైనా
ఆకాశం నుండి ఆహారము ఆకాశం నుండి ఆహారం రప్పించి ఆకలి తీర్చాడే, బండ నుంచి నీళ్లు రప్పించాడే. ఎవరు అర్థం చేసుకున్నారండి? ఆనాటైనా ఈనాడైనా దేవుని గురించినటువంటి సంగతులు, దేవుని గురించినటువంటి మనసు ఎవరికి అర్థమవుతుంది? అవసరాలు తీర్చుకుని వెళ్ళిపోతున్నామే కానీ, ప్రకృతిలో బ్రతికేస్తున్నామే కానీ, ఈ ప్రకృతి వెనక ఉన్నటువంటి దేవుడు, నడిపిస్తున్నటువంటి దేవుడు, మనల్ని పెంచి పోషిస్తున్నటువంటి దేవుడు యొక్క మనస్సు ఎవరికి అర్థమవుతుంది? చెప్పడం ప్రియమైన దేవుని వారలారా, ఆనాటి ఇశ్రాయేలీయులు కూడా దేవుణ్ణి ఎరిగి ఆయన్ని దేవునిగా మహిమపరచలేకపోయారంట. చూసారా? మనసు తెలిస్తే కదా మహిమపరచడానికి. వాళ్ళ గురించినటువంటి మరో మంచి మాట సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4, 5, 6 వచనాలు ఒకసారి చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. ఇశ్రాయేలు గురించినటువంటి మంచి మాట సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు గురించినటువంటి వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరుచుగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? మాకెవరు మాంసం పెట్టెదరు? 5వ వచనం, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవే. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా కాక, పదవ బాగా గమనించాలి, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఎప్పుడు మన్నానేనా? మాకు మాంసము నాన్ వెజ్ అంటే ఏమి లేదా అని చెప్పేసి ఏమండి డిమాండ్ చేస్తున్నారండి. బాగా గమనించాలి, ఆకాశం నుంచి మన్నా రావటమే గొప్ప విషయం. అలాంటిది వాళ్ళు అంటున్నారు, మోషేతో అంటున్నటువంటి మాటలండి, ఈ అరణ్యంలో ఎటు చూసినా మాకు మన్నాయే కనిపిస్తుంది కానీ మాంసము లేదా అని అంటున్నారు. మాంసము లేదా అని అంటున్నారు. ఏమండి 6 లక్షల మందికి మాంసం సప్లై చేయాలంటే మామూలు విషయం అండి? 6 లక్షల మందికి మాంసం అంటే ఎంత కావాలండి? ఐగుప్తులో తిన్న తిండి జ్ఞాపకం ఉందంట వాళ్ళకి. కాయగూరలు, కూరగాయలు, ఉల్లిగడ్డలు అన్నీ తిన్నాయి జ్ఞాపకం ఉన్నాయంట. కానీ మేము అవన్నీ ఐగుప్తు నుంచి దాటి వచ్చామే కానీ మాంసం లేదేంటి అని చెప్పి బాధపడుతున్నారు. చూడండి, అందుకు ముందు చేసినటువంటి ఎర్ర సముద్రాన్ని దాటినటువంటి అద్భుత కార్యాన్ని మర్చిపోయారు. ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తేనే ఆ అద్భుత కార్యాన్ని మర్చిపోయారు. నీళ్ళ నుంచి, బండ నుంచి నీళ్లు రప్పిస్తే ఆ అద్భుత కార్యాన్ని కూడా మర్చిపోయారు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభాన్ని పెట్టి నడిపిస్తుంటే ఒక జత చెప్పులు, ఒక జత ఏమండి బట్టలతో 40 సంవత్సరాల అరణ్యంలో నడిపిస్తుంటే ఇంత వండర్ అనేటువంటి అద్భుత కార్యాలను మర్చిపోయి మాకు మాంసము కావాలన్నటువంటి ఆలోచనతోనే ఉండిపోయారు. చూడండి, దేవుడు చేసిన అద్భుత కార్యాలను మర్చిపోయారు. ప్రియమైన దేవుని వారలారా, మనం కూడా ఏమండి ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మర్చిపోయి మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉంటాం. నాకేం చేశాడు దేవుడు అంటూ ఉంటామండి. గమనిస్తే ఆనాటి ఇశ్రాయేలు కూడా అలాగంటున్నారు, దేవుని కార్యక్రమాలన్నీ మర్చిపోయి మాకు ఇంకా ఈ అరణ్యంలో మాకు మాంసం పెట్టేవాళ్ళు ఎవరు లేరా అని మోషే మీద తిరగబడుతున్నారండి. ఆనాటి 6 లక్షల కాల్బలం, సుమారుగా 20 లక్షలు. నిర్గమకాండము 16వ అధ్యాయం, దేవుని మనస్సు తెలుసుకున్న వాళ్ళ మాటలు ఇవి. నిర్గమకాండము 16వ అధ్యాయము, నిర్గమకాండము 16వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. 16:3, ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఏమండి మనిషి ఆలోచన ఎలా చూసారండి? ఈ భూమి మీద బ్రతకటే కానీ చివరికి ఈ మాంసం తిని చస్తే చాలు, మన బతుకు ఎలా మారిపోద్ది అంటున్నారు. చూడండి ఏమండి మనుషులు ఎలా మారిపోయారు బాగా గమనించాలి. తిండి ఎలా తింటున్నారంటే తినకుండానే మనము దేవుని చేతిలో చచ్చిపోతామేమో. ఏం తినకుండా? మాంసం తినకుండా దేవుని చేతిలో చచ్చిపోతామేమో అనుకుంటున్నారే తప్ప దేవుని మనసు ఏంటి, ఆయనకు మనసులో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఎవరు తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయట్లేదు ప్రేమైన దేవుని వారలారా. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పేశాడు, వారు దేవుణ్ణి ఎరిగియో దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదంట. చూసారా, దేవుణ్ణి తెలుసుకోవటం వేరు, దేవుణ్ణి అర్థం చేసుకోవటం వేరు.
ఈరోజు దేవుణ్ణి తెలుసుకోవటం వల్ల ఏం ఒరిగేదేమి లేదు. అర్థం చేసుకోవాలి. ఆనాటి ఇశ్రాయేలీయులు అర్థం చేసుకున్న వాళ్ళైతే ఎన్నో అద్భుత కార్యాలు జరిగినా కూడా అయ్యో మనల్ని ఇంత అద్భుత కార్యాలు నడిపించి ఆయన బాహుబలము కింద మనల్ని ఈ యొక్క అరణ్యంలో నడిపిస్తుంటే ఇంకా మేము మాంసము తిని చచ్చిపోతే బాగుండేది కదా, తినకుండానే చచ్చిపోతామేమో. ఏమిటి ఇదన్నీ కోరికలు? ఇదా కోరికలు? దేవుని అర్థం చేసుకున్న వాళ్ళ కోరికలని మీరు బాగా గమనించాలి. ఏమండి, ప్రభు మనసు ఇశ్రాయేలుకి అర్థం కాలేదని చెప్పడానికి ఎంతకంటే ఏం కావాలి చెప్పండి. ఏం తక్కువ చేసాడంటే వాళ్ళకి అన్నీ ఎక్కువే. వాళ్ళ కోసం దిగి రావటమే మహా ఎక్కువ, నిదానించి చూడటం మహా ఎక్కువ. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, మన్నాను, జత చెప్పులు, జత బట్టలు వేసి మరీ నడిపిస్తున్నాడంటే ఆనాటి ఇశ్రాయేలీయులు ఏం అర్థం చేసుకున్నారు? మాంసము తినకుండా మేము చచ్చిపోతామేమో అన్నటువంటి దురవస్థలోనికి వెళ్ళిపోయిందండి ఆనాటి ఇశ్రాయేలు జనాంగం. నిర్గమాకాండము 32వ అధ్యాయం. ఎలా తినాలనుకున్నారంటే మేము మాంసము వండుకొని కొండల మీద కూర్చుండి తృప్తిగా ఉడికేటప్పుడే తినేయాలంట. వాళ్ళ కోరిక చూడండి, దించిందాక వద్దా? ఉడికేటప్పుడే తింటుండగా చచ్చిపోవాలి, తినకుండా చచ్చిపోతామేమో. నిర్గమాకాండము 32వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 23-24 వచనాలు. 32, 23-24 వచనాలు చదువుకున్న ప్రియమైన దేవుని వారు, వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. 22 చదువుకుందాం ముందు. అహరోను నా ఏలినవాడా, నా కోపము మండనీయకము, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదు. ఏమండి, అహరోను మోషే గారితో మాట్లాడుతున్నాడు. అహరోను అంటున్నాడు మోషేతో, అహరోనుకు అప్పగించి మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు పదాకులను తీసుకురావటానికి. వచ్చేసరికి వీళ్ళంతా ఇష్టమైపోయింది. ఏమండి, మోషేని అర్థం చేసుకోలేదు, అహరోన్ని అర్థం చేసుకోలేదు, మోషేని అర్థం చేసుకోలేదు. పదాకులను తీసుకుని వచ్చేసరికి కొద్ది వెయిట్ చేయాలి కదండి, 40 days అని ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఏమండి, మోషేనే అర్థం చేసుకోలేని దేవుని అర్థం చేసుకుంటారంటారా? 23వ వచనం. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయను మాకు తెలియదనిరి. ఒక సేవకుడి గురించి అలాగేనండి మాట్లాడారు. అయ్యో, ఎక్కడికి వెళ్ళాడు, ఏ పని మీద వెళ్ళాడు, మా గురించి, మా బ్రతుకుల గురించి 10 ఆకులు తీసుకురావటానికి కొండపైకి వెళ్ళాడు కదా. మా మేలు కోరి దేవుడు ఏమిస్తాడో, ఏం చెప్తాడో ఆ ఆజ్ఞల ప్రకారంగా మేము బ్రతకాలి అని 40 రోజులు ఫాస్టింగ్ ఉండి ఆ ఆజ్ఞలు తీసుకురావడానికి వెళితే అహరోనుని డిమాండ్ చేస్తున్నారండి. అన్నయ్యను అహరోనుని డిమాండ్ చేస్తున్నారు. ఏమయ్యాడయ్యా మోషే? ఏమయ్యాడు అసలు మీ నాయకుడు? మా నాయకుడు ఏమైపోయాడు అని మాకు ముందు నడవటానికి ఒక నాయకుడు కావాలంటున్నారు. మాకు ముందు నడవటానికి ఒక నాయకుడు కావాలంటే మేము బాగా గమనించాలి. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. 40 days వెయిట్ చేయలేకపోయారండి. 40 days వెయిట్ చేయలేకపోయారు. బాగా గమనించారు లేదు? ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయనని మాకు తెలియదనిరి. 24వ వచనం. అందుకు నేను ఎవని యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఓడదీసి తెండని చెప్పి తిని, నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడను. అహరోను గారికి వెయిట్ చేయలేకపోయాడంట. ఇశ్రాయేలు డిమాండ్ చేస్తున్నారంట, మా నాయకుడు ఏమైపోయాడు మాకు తెలియదు, మాకు అర్జెంటుగా ఒక నాయకుడు కావాలంటే. అప్పటికప్పుడే బంగారం అంతా ఓడదీసి ఇస్తే ఒక బంగారు దూడను తయారు చేసి ఇచ్చేసాడంట అహరోను గారు. వాళ్ళ యొక్క గోల తట్టుకోలేక ఏమండి, ఇప్పుడు మాకు ఒక దేవత కావాలంటున్నారు. అహరోను డిమాండ్ చేశారు. 40 రోజులు ఆకలి తీసుకొచ్చిందా ఉండలేకపోయారు. చూడండి ఇశ్రాయేల్, దేవుణ్ణి తెలుసుకున్నవాడు వెయిట్ చేయలేడు. దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి వాడు దేవుని కోసం వెయిట్ చేస్తాడు. ప్రియమైన దేవుని వారులారా, దేవునితో మాట్లాడటానికి వెళ్ళాడు కదా, మన గురించి ఏ వర్తమానం తీసుకొస్తాడో అన్నటువంటి ఎదురు చూపులు లేవు ఆ రోజైనా ఈ రోజైనా కూడా. ఇశ్రాయేలు జనాంగం విషయంలో అందుకే అంటున్నాడు, రోమేలుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం
రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు. దేవుణ్ణి తెలుసుకోవటం వేరు, అర్థం చేసుకోవటం వేరు ప్రియమైన దేవుని వారలారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. చూడండి, వ్యర్థులైపోయిందండి ఈరోజు. ఆనాటి ఇశ్రాయేలు జనాంగమైన ఈ రోజైనా కూడా ఏమండి దేవుని తెలుసుకుందాం, దేవుని మనసెరుగుదాం అన్న ఆలోచనలు పక్కన పెట్టి మనుషులందరూ వాదముల్లో వ్యర్థులైపోయారండి. ఆనాడైనా ఈనాడైనా మీరు బాగా గమనించగలిగితే అంత వ్యర్థులైపోయారంట. 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు. చూడండి, మేము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారట. ఆనాటి ఇశ్రాయేలు గురించి చెప్తున్నటువంటి మాట అండి. ఏమంటే దేవుడు మహిమా స్వరూపుడు అనేది చూడండి, మీరు బాగా గమనించాలి. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుడి మహిమా స్వరూపుడు, మహిమా స్వరూపుడైనటువంటి దేవుడిని ఎప్పుడు అర్థం చేసుకోవాలండి? కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి మోషేని అర్థం చేసుకోలేనటువంటి ఆనాటి జనాంగం, కనబడినటువంటి దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఏమండి దేవుణ్ణి తెలుసుకోవటం వేరు, దేవుణ్ణి అర్థం చేసుకోవటం వేరు. అది మీకు అర్థం కావాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలు దేవుణ్ణి ఎరిగారే తప్ప, తెలుసుకున్నారే తప్ప మనసును అర్థం చేసుకున్నట్టుగా ఏం కనిపించట్లేదు. మనసును అర్థం చేసుకున్న వాళ్ళైతే దేవుణ్ణి అంతగా ఇబ్బంది పెడతారండి. అన్ని రావాల్సినవన్నీ బెనిఫిట్లు తీసుకున్నారు కదండి. 430 సంవత్సరాలు బానిసత్వం అనుభవిస్తుంటే వాళ్ళ మూలుగులు పరలోకానికి వెళితే దేవుడే దిగొచ్చి నిదానించి చూసి వాళ్ళని చూసి తట్టుకోలేక ఈ లోకానికి దిగొచ్చాడే. ఎంత ప్రేమ! ఈ ప్రేమను గమనించినటువంటి దేవుడు ఒక మోషేని కారణ జన్ముడిగా పుట్టించి ఐగుప్తు దగ్గరికి ఇశ్రాయేలు కోసము పంపించి వాళ్ళని అరణ్యంలో నడిపించటానికి ఎర్ర సముద్రాన్ని చీల్చి నీటితో గోడలు కట్టాడే. రాళ్లతో గోడలు కట్టడం తెలుసు మనకి, కానీ నీళ్లతో గోడలు కట్టినటువంటి దేవుడు అద్భుత కార్యాన్ని మర్చిపోయారే. ఏ స్టవ్ వెలిగించకుండా, ఏ గ్యాస్ పెట్టుకోకుండా 40 సంవత్సరాలు ఏ పొయ్యి వెలిగించుకోకుండా నిన్ను మేపాడే, మన్నాతో పెంచాడే. ఏమర్థం చేసుకున్నారు? పైగా నాన్ వెజ్ కావాలి అంటే సముద్రంలో ఉన్నటువంటి పూరీలన్నిటిని తీసుకొచ్చి వాళ్ళ ముందు గుట్టలు పడేసాడండి. 20 లక్షల జనాంగం ముందు తినంటారు ఆయన. అంత చేసినా కూడా మేము ఈ నాన్ వెజ్ తినకుండానే చచ్చిపోతామేమో దేవుని చేతిలో. అంటే నాన్ వెజ్ అంతగానో ప్రీతికరమది అయిందా దేవుడి మాటల కన్నా, భక్తి కన్నా భక్తి ఎక్కువైపోయిందా అండి? ఈరోజు అదే కనిపిస్తోంది. ఆనాడైనా ఈనాడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా దేవుణ్ణి తెలుసుకున్నారే తప్ప దేవుణ్ణి మనస్సును ఆనాటి ఇశ్రాయేలీయులు తెలుసుకోలేదు. ఈనాటి క్రైస్తవ జనాంగం కూడా తెలుసుకున్నట్టు లేదు. ప్రియమైన దేవుని వారలారా, మనస్సును అర్థం చేసుకోవాలి. ప్రభు మనసు ఎరిగినటువంటి వాడెవడు? ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడంటే ఎవడు లేడన్నట్టుగా ఉంది. చెప్పండి. అంటే ఈ విధంగా మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులకి దేవుడు అర్థమైనట్టుగా ఉందా? లేదు. ఇశ్రాయేలీయులకు దేవుడు అర్థమైనట్టుగా లేదు. ఇదంతా గమనించినటువంటి దేవుడు కీర్తనకారుడి ద్వారా ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. అందరూ చూడాలి. దేవుడు ఎంత బాధపడుతున్నాడో, ఎంత చేసినా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని ఎంత బాధపడుతున్నాడో, ఆ బాధ నీకు అర్థం కావాలి అని అంటే దేవుడు మనసులోనికి నువ్వు వెళ్ళి తొంగి చూడాలి. అందుకే మీకు ముందే చెప్పాను, దేవుణ్ణి తెలుసుకోవటం వేరు, దేవుణ్ణి అర్థం చేసుకోవటం వేరు. వివాహం ముందు భర్తను తెలుసుకోవటం, వివాహం అయిన తర్వాత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అర్థమైంది లేదు? అందుకని దేవుని యొక్క సంఘానికి దేవుడికి వివాహంతోనే పోల్చాడు. ప్రియమైన దేవుని వారలారా, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం అందరూ చూడాలి బైబిల్లో. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చదువుకుందాం.
హోరేబులో 106:19-20 హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. ఎవరి ద్వారా దూడను చేయించుకున్నారు? అహరోను గారి ద్వారా దూడను చేయించుకున్నారు. ఎక్కడ రాయబడింది? నిర్గమాకాండం 32వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట. ఎక్కడ నిర్గమాకాండము, ఎక్కడ కీర్తనల గ్రంథము, ఎక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మళ్ళీ ఇక్కడ లేవనెత్తి మరీ మాట్లాడుతున్నాడు చూడండి. వారు హోరేబులో దూడను చేయించుకొనిరి, పోతబోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. ఏం చేశారండి? పోతబోసిన విగ్రహమునకు నమస్కారం చేశారంటండి. ఏనాడో జరిగినటువంటి మాటను మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడుతున్నాడు చూడండి. అని 20లో మంచి మాట రాయబడింది చూడండి. తమ మహిమాస్పదమును దేవుని యొక్క మహిమనంట ఆనాటి ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఏం చేశారండి? గడ్డి మేయు ఎద్దు రూపంలోనికి మార్చారంట. దేవుని రూపం ఏదంటే గడ్డి మేసే ఎద్దును చూపిస్తున్నారంట. ఇదే దేవుడు అంటున్నారు, ఇదే మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించిందని ఆ గడ్డి మేసే ఎద్దు రూపాన్ని చూయించి ఏమిటి దేవతగా ముందు పెట్టుకుని ఊరేగుతున్నారంట. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మనసు అర్థం చేసుకున్నవాడు చేసే చేష్ట లాంటివి. ఏమిటి? దేవుడి మనసును అర్థం చేసుకునే చేష్ట లాంటివి. ఏమంటున్నారండి? తమ మహిమాస్పదమును గడ్డిమే ఎద్దు రూపమునకు మార్చిరి. గడ్డిమే ఎద్దు రూపమునకు మార్చిరి. ఏమంటే దేవుడు ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుందండి. మీరు బాగా గమనించలేదు? దేవుడు ఫీల్ అవుతున్నాడు. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ స్థలంలో జరిగిందని రాసి మరీ చూపిస్తున్నాడు. మీరు చదవాలి ఈ మాట. ఎక్కడ ఏ స్థలంలో జరిగింది? హోరేబులో జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? అహరోను ఆధ్వర్యంలో జరిగింది. దూడను చేయించుకున్నారు. నేను కాదా నడిపించింది? నేను కాదా పరలోకంలో నుంచి దిగొచ్చింది? దేవుడు బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. దేవుని తెలుసుకోవటం వేరు, దేవుని అర్థం చేసుకోవటం వేరు. క్రైస్తవ్యానికి దేవుడిని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయట్లేదు ఈరోజు. ఆనాటి ఇశ్రాయేలీయులు చేయట్లేదు. దేవుడు అంటే గడ్డి మేసే ఎద్దుగా భావించారండి. గడ్డి మేసే ఎద్దా? 4 కాళ్ళు, ఒక తోక, గడ్డి మేసే ఎద్దు రూపంతో మార్చిందండి ఈ సమాజం దేవుణ్ణి. ఫీల్ అవుతున్నాడండి దేవుడు, ఫీల్ అవుతున్నాడండి. నేనేంటి, నా మహిమేంటి? గడ్డి మేసే ఎద్దు రూపంలోనే మీరు మార్చేది. అదా మిమ్మల్ని నడిపించింది, అదా మిమ్మల్ని జీవం పోసి పెంచి పోషిస్తుందని ఫీల్ అవుతున్నాడు ప్రియమైన దేవుని వారలారా. దేవుడు ఫీల్ అవటం అంటే మామూలు విషయం అండి. అప్పుడప్పుడు మనిషి ఫీల్ అవుతూ ఉంటాడు. నేను వెళుతున్నా కూడా దారిలో కనిపించినా కూడా పలకరించలేదని చెప్పేసి ఇంటికి వచ్చి మరీ ఫీల్ అవుతూ ఉంటారు. చెప్పి కనిపించినా తలదించుకుని వెళ్ళిపోయారు, కనీసం విష్ కూడా చేయలేదే, పలకరించలేదే అని. ఎవరైనా ఇంటికి వెళ్ళినా కూడా కనీసం కూర్చోమని కుర్చీ కూడా వేయలేదని ఫీల్ అవుతూ ఉంటారు ఇంటికి వచ్చి. నీకే ఎంత ఫీలింగ్ ఉంటే, నీకే ఎంత ఫీల్ అవుతుంటే మనిషిగా మనుషుల్ని కలిగించినటువంటి దేవుడు ఫీల్ అవుతున్నాడు. నా రూపం ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా ఉద్దేశం ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి తెలుసా, నా ఉద్దేశం ఏంటి తెలుసా, నేను ఎలాంటి రూపం అంటే తెలుసా అండి నీకు? నా రూపం ఏంటో ఒకసారి బైబిల్లో కలిసి ఈ మాట మరొకసారి చదువుకుందాం ప్రియమైన దేవుని ముందు. అపొస్తలుల కార్యములు, దేవుని రూపం ఏంటో కూడా తెలియాలి, దేవుని రూపం తెలియాలి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు దేవుని రూపం ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 47-50 కలిసి ఉంటుంది. ఒకసారి చూడాలి. మనస్సు తెలుసుకోండి ప్రియమైన దేవుని వారలారా. మనసు తెలుసుకోకుండా మీరు ఎంతకాలం ఆలయానికి తిరిగినా, బైబిల్ పట్టుకుని పరుగున వెళ్ళినా ఉపయోగం లేదు ప్రియమైన దేవుని వారలారా. మనస్సు తెలియాలి. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? దేవుని యొక్క రూపం ఏంటి తెలుసా అసలు నీకు? చెప్పుకుంటున్నాడు దేవుడు, చెప్తున్నాడు చూడండి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించాను, ఆయన రూపం చెప్తున్నాడు చూడండి. ఆకాశము నా సింహాసనము, నేను కూర్చుంటే ఆకాశం మీద కూర్చుంటా. భూమి నా పాద పీఠము, నేను భూమి మొత్తం నా కాలు పెట్టుకోవడానికే సరిపోద్దంట దేవుడికి. అది ఆయన రూపం, అది ఆయన రూపం. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టెదరు? నేను కూర్చుంటే ఆకాశం పైన కూర్చుంటాను, కాలు పెట్టుకుంటే భూమి ఒక పాదానికే సరిపోతుంది. ఎంత రూపమైనటువంటి నన్ను కీర్తనకారుడు నువ్వు రాయి పరిశుద్ధాత్మ ప్రేరణతో అని చెప్పి నువ్వు రాయి ఇమిడియట్గా. హోరేబులో నన్ను ఏం చేశారో తెలుసా? ఆకాశంలో ఉండాల్సినటువంటి నేను, భూమి పాదపీఠంగా పెట్టుకోవాల్సినటువంటి నేను, నన్ను ఏ రూపంగా మార్చారో తెలుసా అని దేవుడు మళ్ళీ మనకు తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. మళ్ళీ 2 కీర్తనల గ్రంథం 106:20 ఫీల్ అవుతున్నాడు దేవుడు, ఫీల్ అవుతున్నాడు. 106:20
తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చి గడ్డి మేసే ఎద్దు రూపానికి మారుస్తారా? నా రూపమేది? ఆకాశం పైన కూర్చుంటాను, నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఒకవేళ మీరు మందిరం కట్టించాలనుకుంటే మీరు ఏ మందిరం కట్టిస్తారు? నా కొరకు మీ తృప్తి కోసం కట్టుకుంటున్నారు తప్ప ఆ మందిరాలలో నేను నివసించను. నా రూపం అంత పెద్ద రూపం, అంత పెద్ద రూపమైనటువంటి నన్ను గడ్డి మేసే ఎద్దు 4 కాళ్ళు జంతు రూపంతో నన్ను మారుస్తారని దేవుడు ఫీల్ అవుతుంటే ఎవడికి అర్థమైందండి ఈ ఫీలింగ్? అప్పుడప్పుడు మనసు ఏంటి బాధపడుతుంది? ఆయన కొంచెం ఫీల్ అయ్యండి. నీకే ఎంత ఫీల్ అయితే పలకరించినందుకు నువ్వే ఎంత ఫీల్ అవుతుంటే దేవుడు రూపం ఎక్కడ? ఇశ్రాయేలులు చేసిన రూపం ఎక్కడ? గడ్డి మేసే ఎద్దు రూపంలో మార్చారని ఏమండి నిజంగా ఎంతగా ఫీల్ అవుతున్నాడు చూడండి. మరి దేవుడి యొక్క రూపం నిజంగా దేవుడు మనిషికి ఇచ్చిన ఆకారం ఏంటో తెలుసండి? మనిషి దేవుడికి ఇచ్చిన ఆకారం ఏంటి? గడ్డి మేసే ఎద్దు రూపం, గడ్డి మేసే ఎద్దు రూపం. మరి దేవుడు మనిషికి ఇచ్చిన ఆకారం ఏంటో తెలుసు? రూపం. ఆది కాండము ఒకసారి చూడండి. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం. మనిషి ఏమో దేవుణ్ణి గడ్డి మేసే రూపంతో పోల్చాడు, ఎద్దు రూపంలో. మరి దేవుడు మనిషికి ఏ రూపం ఇచ్చాడు తెలుసా? 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు అన్నాడు నా పిల్లలు నా స్వరూపంలో ఉండాలన్నాడు, అనుకునే చేశాడు. కానీ మనిషి దేవుడు ఎలా చేశాడు? ఎద్దు రూపంలోకి మార్చాడండి. అర్థమయ్యాడంటారా ఇశ్రాయేలీయులకి? చెప్పాలి. అర్థమైన వాడైతే ఈ రూపానికి మారుస్తాడా అండి? అర్థమైన వాడైతే ఈ విగ్రహ రూపానికి మారుస్తాడా అండి? పోతపోసిన విగ్రహ రూపానికి మారుస్తున్నాడు. ఆనాడైనా ఈనాడైనా కూడా బాగా గమనించాలి. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి గడ్డి మేసే ఎద్దుగా భావిస్తే ఇంతకంటే అవమానం ఏముందండి దేవుడి గురించి? దేవుడికి ఇంతకంటే అవమానమా? ఎంత అవమానం జరిగింది. ఆనాటి ఇశ్రాయేలీయుల నుండి ఈ రోజు వరకు కూడా దేవుని గురించి అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేనట్టుగా కనిపిస్తోంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం మళ్ళీ చదవాలి మీరు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు? ప్రశ్న వేసి మరీ లేవనెత్తుతున్నాడు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? దేవుడికే ఆలోచన చెప్పాలంట. ఏమండి? నీ ఆలోచన నీ భర్తకే నచ్చదు, నీ భర్త ఆలోచన నీ భార్యకే నచ్చదు. 30, 40, 50 సంవత్సరాలు కాపురం చేస్తున్న సంసార జీవితంలో కొనసాగుతున్నా కూడా ఇంట్లో వాళ్ళ ఆలోచనలు ఇంట్లో వాళ్ళకే నచ్చినప్పుడు, బంధువుల ఆలోచనలు మరో బంధువులకే అర్థం కానప్పుడు, మరి వీళ్ళందరినీ కలిగించినటువంటి దేవునికి ఆలోచన చెప్పాలంటే నీకు దేవుని మనసు తెలిసి ఉండాలి. ప్రేమైన దేవుని వారలారా, మనసు తెలిసిన వాడైతే ఎద్దు రూపంలో మార్చడు. మనసు తెలిసినటువంటి వాడైతే పోతపోసిన విగ్రహ రూపంలోనికి మార్చడు. మనసు తెలిసినటువంటి వాడైతే ఏమిటి విగ్రహానికి మొక్కడు. క్రైస్తవుల గురించి చెప్తున్నటువంటి మాట ఇది, అన్యుల గురించి చెప్తున్నటువంటి మాట కాదు. ఆనాడు విగ్రహం రూపాన్ని చేసుకుని వాళ్ళు మొక్కారు. ఈరోజు క్రైస్తవులు కూడా ఏమిటి గళ్ళీకి విగ్రహాలు చేసుకుని మరీ మొక్కుతున్నారే. ఆనాటి ఇశ్రాయేలుకి నీకు తేడా ఏముంది? ప్రభు మనసు తెలుసుకున్న వారు ఎవరండి? ఒక్కసారి జరిగితేనే ఇంత బాధపడుతుంటే, ఎక్కడో హోరేబులో జరిగినటువంటి ఒక్కసారి దూడం చేసుకుంటేనే ఇంత బాధపడుతుంటే దేవుడు ఈరోజు అన్ని పోతపోసిన విగ్రహాలకే కదండి క్రైస్తవులు కూడా నమస్కారాలు. ఆ బొమ్మ ఈ బొమ్మ ఆ బొమ్మ అని బొమ్మలు పెట్టుకునే కదండి చేస్తుంది. అంతే కదండి. మేరీ మాత బొమ్మ, బాలయేసు బొమ్మలు, శిలువ బొమ్మలు, గంట బొమ్మలు, గంట కనపడంగాల్ని అటొకటి ఇటొకటి దండాలు, శిలువ కనపడంగాల్ని దండాలు. నువ్వు చేస్తుంది కూడా విగ్రహారాధనే కదా.
ఆనాటి ఒక్కసారి హోరేబులో దూడలు చేసుకున్నందుకే ఎద్దు రూపానికి మారిస్తే ఇంత ఫీల్ అవుతుంటే ఎక్కడ నిర్గమకాండం, ఎక్కడ ఏమండి కీర్తన గ్రంథం అండి, ఇంత దూరం జరిగినా కూడా ఫీల్ అవుతున్నాడండి దేవుడు. దేవుని మనసు అర్థం చేసుకున్న వాళ్ళు లేరు ప్రియమైన దేవుని వారలారా. ఈ సమాజంలో నిజంగా గల్లీకి ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంది నేటి క్రైస్తవ్యం. డిసెంబర్ 25 నుంచి న్యూ ఇయర్ వరకు పెట్టినటువంటి స్టార్ నీకు విగ్రహం కాదా అండి? ఈ నెల రోజులు పెట్టేటటువంటి ఆ ట్రీ నీకు విగ్రహంగా భావించట్లేదా నువ్వు? ఒక్కసారి జరిగినందుకే ఫీల్ అవుతున్నాడు. పోతపోసిన విగ్రహం రూపంలో, ఎద్దు మేసే మీద విగ్రహం రూపంలో నన్ను ఎందుకు మార్చారు? కానీ నేను మీకే రూపాన్ని ఇచ్చాను, నాలాగా ఉండాలని నేను కోరుకున్నా. మీరేం చేశారు? నన్ను ఎద్దు మేసే రూపంగా మీరు మార్చారు, నన్ను గడ్డి మేసే ఎద్దు రూపంలోకి మార్చారే. దేవుడు చేసిన ప్రకృతిని అనుభవించాలనుకున్నాడు తప్ప మనిషి దేవుణ్ణి ఎవరు అర్థం చేసుకున్నట్టుగా ఎవరు కనిపించట్లేదు. ప్రకృతిని మాత్రం శుభ్రంగా అనుభవిస్తున్నారు, కానీ దేవుణ్ణి ఎవరు అర్థం చేసుకోవట్లేదు ప్రియమైన దేవుని వారలారా. అవసరాలు తీర్చే దేవుడని తెలుసుకున్నారే కానీ దేవునికి ఎప్పుడు అర్థం చేసుకోవాలి? నీ యొక్క దైనందిన జీవితంలో ఒక్కసారి ఈ రాత్రి నువ్వు ప్రశ్నించుకోవాలి.